ఇంగ్లీష్ భాషలో చివరి లెటర్ అయినప్పటికీ, ఓకేనండి, మీరు ఒకటి గమనించండి, వీని చూడండి ఎలా ఉంటుందో. డబ్ల్యూ చూడండి, సగం వీని కోసేసి ఇంకో వీని అతికిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎక్స్ని చూడండి, కరెక్ట్గా రాయాలంటే పైన ఒక వీ కింద వీ రాయాలి. మళ్ళీ వైని చూడండి, వి రాసిన తర్వాత కింద తోకో ఎడిషనో చేస్తాం. జడ్ని కూడా చూడండి, కాస్తంత ఇలాగా టిల్ట్ అయిపోయిన వీలు 2 ఉంటాయి జడ్లు. అంటే వి ఎక్కడైతే మొదలైందో కంటిన్యూస్గా కంటిన్యూ అయిపోయిందండి, వి నుంచి జెడ్ వరకు. అంటే ఇది భాష లిపి ఇలా ఉంటుంది అని నేను అంటం లేదు, ఆ కన్స్ట్రక్షన్ని మీరు చూడండి ఎలా ఉంటుంది. సో వీతోటి మనం ఎన్ని చెప్పచ్చండి? వీతోటి చెప్పగలిగే ఏకైక పదం, మనిషికి ఆశని కలిగించే పదం విక్టరీ. అర్థమైందండి? విక్టరీని మించింది ఇంకోటి లేదు. కాబట్టి వీతోటి స్టార్టింగ్ పాయింటే మీకు విక్టరీ అని వస్తుంది. సో వీతోటి పేర్లు ఉన్నప్పుడు చివరి ఎస్హెచ్ వచ్చింది అనుకోండి, ఏదన్నా కావచ్చు అండి, వీతో స్టార్ట్ అయ్యి మీరు ఎస్హెచ్తో కనుక పేరు ఎండ్ అవ్వగలిగితే, అలాంటి పేరు కనుక మీ అబ్బాయికి పెట్టుకోగలిగితే, ఎందుకంటే అక్కడ మీకు కూడా కొంత పాజిటివ్ ఉంటేనే మీరు కూడా ఓకే అనగలరు. కాబట్టి వండర్ఫుల్ అండి, అసలు ఆ కాంబినేషనే వండర్ఫుల్. ఎందుకంటే ఆ కాంబినేషన్కి ఎదగడమే తప్ప తగ్గడం అనేది ఉండదండి. ఫర్ ఎవర్ అలా కనిపిస్తూనే ఉంటారన్నమాట.